నమస్తే ఎస్ఎస్ పట్నాయక్ గారు. నమస్తే మేడం. అసలు ఈ జంధ్యం ఎలా ధరించాలి? దీనిలో ఎన్ని పోగులు ఉంటాయండి? ఈ జంధ్యం అనేది ఇందాక చెప్పాను చూసారు, ఎడమ వైపు మన గుండె ఉంటుంది. ఎడమ వైపు భుజానికి మనకి ఎన్నో నరాల కలయికతో ఉంటుంది. ఇక్కడ ఉత్తేజం కలిగించాలి, అందుకే ఎడమ వైపు నుండి జంధ్యం వేస్తారు. ఈ జంధ్యం ఎడమ వైపు నుండి ఎలాగొస్తుందంటే మన నాభి వరకు వస్తుంది అన్నమాట. నాభికి వచ్చి అది ఇక్కడ ఏంటంటే జంధ్యం అనేది ఇంకోటి ఏమడిగారు, ఎన్ని పోగులు ఉంటాయి? ఎన్ని పోగులు ఉంటాయి జంధ్యానికి ఏంటంటే 3 పోగులు ఒక పేట, ఒక 3 పోగులకు ఒక ముడి ఉంటుందండి. 3 పోగులకి మూడు దారాలు ఉంటాయి కదా, 3 దారాలకు ఒక ముడి ఉంటుంది. ఇలా కలిపి దాన్ని ముడేస్తారు. ఓకేనా? ఇది ఒక పోగు. 3 పోగులు ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర, వాటికి అవి అంటే ఈ 3 పోగుల్లో దానికి ముడేసేది బ్రహ్మ ముడి అంటారన్నమాట. సో ఈ 3 పోగులు బ్రహ్మ గ్రంథి అంటారు. బ్రహ్మ గ్రంథి ఈ 3 పోగులు వేసి ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు అంటే బ్రహ్మచర్యంకి వెళ్ళేటప్పుడు ఆ 3 పోగులతో ఒక జంధ్యం వేస్తారు. మొదట ఎడమ నుండి మన నాభి వరకు, అంటే యజ్ఞోపవేతం చేసేటప్పుడు దాన్ని ఒడుగు అని కూడా అంటారు. అయితే ఇది ఇక్కడ వరకు వేసినప్పుడు బొడ్డుకు పైన ఉండకూడదండి. బొడ్డుకు పైన ఉంటే ఏమవుతుందంటే ఆయుక్షీణం అంటారు. బొడ్డుకు దిగున అంటే ఈ నడుము వరకు ఉంటుంది కదా, మరీ దిగున ఇంతవరకు ఉండకూడదండి. అప్పుడు మనం ఎటువంటి పూజలు పునస్కారాలు చేసిన యజ్ఞ యాగాలు చేసిన వాటి యొక్క ఫలితం మనకి ఇప్పటికీ దక్కదు. మరీ కిందకుంటే అంటే నాభికి తగులుతూ మన నడుము వరకే ఇది ఉండాలి. ఇక్కడ నుండి నాభికి తగులుతూ నడుము వరకు ఉండాలి. ఇది ఎడమ వైపు భుజం మీద నుండి కుడివైపు నడుముకి వేలాడాలి. అప్పుడే దీని యొక్క పవిత్రత ఉంటుంది. సో ఇది జంధ్యం వేసేవారికి ఇది చదువుకోవడానికి అర్హత వస్తుంది. అది ఆ తర్వాత వచ్చినప్పటికీ పెళ్లి సమయంలో అంటే గృహస్థాశ్రమంకి వస్తారు కదా, గృహస్థాశ్రమంకి వచ్చినప్పటికీ మామగారు మరొక 2 జంధ్యాలు మరొక 2 పోగులు అంటే మరొక 2 బ్రహ్మ గ్రంథులు, అంటే ఒక బ్రహ్మ గ్రంథికి 3 పోగులు ఉంటాయి కదా, అలాంటివి 2 తీసుకొస్తారు. 3 పోగులు ఈ 2 కలిసి మళ్ళీ వేస్తారు. అంటే మొత్తం ఎంత అవుతుంది? 3 పోగులు 3 పోగులు 3 పోగులు అంటే 9 పోగులు, అంటే 3 దారాలు అంటే 3 పేటలు. 3 పేటలు, పేటకు 3 దారాలు, దానికి ఒక ముడి, అలాగా 3 ముళ్ళు ఉంటాయన్నమాట. సో ఈ 3 ముళ్ళు అనేది ఇది జంధ్యం వేసుకుంటారు. ఇది ఈ 9 పోగులకి ఎందుకు వేస్తారనేది ఒకటి గృహస్థాశ్రమకి వెళ్ళినప్పుడు మిగతా 2. అయితే దీంతో పాటు మరికొంతమంది మరొక 2 దయిస్తారు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ సైడ్ వాళ్ళు, తిరుపతిలో కొంతమంది 4 పోగులు వేస్తారు. మరికొంతమంది ఇక్కడ ఉత్తరాంధ్ర 5 వేస్తారు. ఎందుకు 4 ఎందుకు 5 అంటే కొంతమంది చెప్తారు ప్రవర్లు, ఒక గోత్రానికి 3 ప్రవర్లు ఉంటాయి కాబట్టి 3 పోగులు వేస్తారు. మాకు 4 ప్రవరు. 4 ప్రవర్లు అంటే ప్రవర అంటే ఏంటి, గోత్రం అంటే ఏంటి, మీ గోత్రం ఏంటి అంటే ఒక గోత్రం చెప్తారు. మా గోత్రం అంటే శ్రీవత్స గోత్రం. ప్రవర అంటే దానికి ఒక పురుషుల పేరు చెప్తారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమ్మవారు అండి అంటారు. ఎక్కడికైనా వెళ్ళి ఇతర కమ్మవారు అంటే ఎవరండి అని అడిగారు. కమ్మవారు అంటే మీకు ఎలా చెప్పాలి, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన బాలకృష్ణ గారు అంటూ చెప్తారు పేర్లు. చూసారు అంటే ఏంటంటే అందులోని ఎవరైతే పేర్లు 10 మందికి తెలిసాయో, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో, ఎవరైతే ఆది పురుషులు వాళ్ళ పేరు, అంటే దీన్ని నేను కంపారిజన్ ఎందుకు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అంతే. అలా కొంతమంది పేర్లు చెప్తారు కదా, ఓహో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులా మీరు అని అడుగుతారు. అలాగే ఏంటంటే ప్రవర అంటే ఏంటంటే శ్రీవత్స గోత్రం అంటే దానికి పలానముని ఒక ప్రవర్లు ఉంటాయి. ప్రతి గోత్రానికి 3 ప్రవర్లు ఉంటాయి. అందుకని మేము 3 వేస్తాము. మాకు 4 ప్రవర్లు ఉన్నాయి కాబట్టి 4 పోగులు వేస్తామని కొంతమంది అంటారు. మాకు 5 ప్రవర్లు ఉన్నాయి కాబట్టి 5 వేస్తామని మరి కొంతమంది అంటారు. అయితే దాంట్లో కూడా ఇంకా విశిష్టత ఉందండి. ఎవరైనా సరే 3 పోగులే. అయితే 4వ పోగు ఎందుకు వేస్తారంటే ఆపద్ధర్మ సమయంలో ఎదుటి వ్యక్తికి ఒక జంధ్యం అవసరం ఉంటుంది. పూజ చేస్తున్నప్పుడు అతని మెడలో జంధ్యం లేదు, అప్పుడు తినలో ఉన్న ఒక పోగుని తీసుకొచ్చి, ఒక 3 పోగుల్ని తీసుకొచ్చి, ఒక పేటను తీసుకొచ్చి అతని మెడలో వేయచ్చు. అంటే నా దగ్గర 4వది ఉంటుంటే 4వది తీసి అతనికి వేయచ్చు. ఇక 5వ పోగు ఎందుకంటే అందరూ షర్ట్ వేసేవారు కాదు పురాణాలు. షర్ట్ వేయకుండా మీదేమో ఏమి ఒట్టి వస్త్రాలతో వస్త్రాలు లేకుండా ఉండకూడదు. దానికోసం ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం కూడా లేకపోయినా పర్వాలేదు అనడానికి 5వ పోగు. అంటే ఉత్తరీయం బదులు ఒకటి చదువుకునేటప్పుడు స్టార్టింగ్లో ఉపనయనం అయ్యేటప్పుడు వేసేది, తర్వాత పెళ్ళికి మామగారు వేసేది ఈ 2, తర్వాత ఇది చాలు. తర్వాత ఏంటంటే నేను యజ్ఞయాగాలు చేస్తాను కాబట్టి చేయిస్తుంటాను కాబట్టి అవతల వ్యక్తికి కావాల్సినప్పుడు ఇవ్వాలి, ఆపద్ధర్మంగా తన మెడలో లేకపోతే ఇస్తాను అనుకునేది 1.
ఇంకోటి ఏంటంటే ఉత్తరీయం బదులు గాలి ధూళి దెయ్యం పిశాచి భూత అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏవి లేకుండా ఒకటి ఉండాలి నాకు ఎప్పటికీ అనేది ఒకటి. ఇలా 5 పోగులు ధరిస్తాం. నేను నా మెడలో 5 పోగులే ఉంటాయి నాకు, ఎందుకంటే మేము ఉత్తరాంధ్ర నుండి అడాప్టెడ్ ఇటు సైడ్ కాబట్టి 5 పోగులు మాకు ఉంటాయి. ఇలా ధరిస్తుంటాం అన్నమాట. 5 పోగులు జంధ్యం అని అంటారు. అయితే వీటికి కౌంట్ కూడా ఉంటుంది అంటారు కదండి, అది కౌంట్. ఆ కౌంట్ ఎలా చెప్తారు? అలానే మెజర్మెంట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇంతే ఉండాలి మనకి, ఉంటే ఎలా ఉండాలంటారు? అయితే కౌంట్ ఎందుకు ఉంటుంది, మెజర్మెంట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు కౌంట్ నేను చెప్పాను మీకు 9 పోగులని, యాక్చువల్గా నిజానికి 9, తర్వాత అడిషనల్గా మరొక 6 పోగులు వస్తాయి. ఇది కూడా ఏంటి పుస్తకంలో చెప్పారంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాడు, యజ్ఞోపేతం ధరించేవారు పరమ లక్ష్యం. బ్రహ్మ 3 వేదముల నుండి 3 సూత్రములు తీసుకొని ఒక సూత్రముగా చేసెను. దానిని విష్ణు కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండలచే 3 రెట్లు చేసెను. శివుడు గాయత్రిచే మంత్రించి బ్రహ్మగ్రంథి చేసెను. శివుడు దాన్ని గాయత్రిచే మంత్రించి బ్రహ్మగ్రంథి 3ని బ్రహ్మగ్రంథి చేసెను. ఆ ప్రకారం ఋగ్గు యజుర్ సామవేదంలో జ్ఞాన కర్మోపాసనలకు సృష్టి స్థితి లయలను యజ్ఞోపవేతం గోచరిస్తుంది. సృష్టి స్థితి లయ, గాడ్, జీ ఫర్ జనరేషన్, ఓ ఫర్ ఆర్గనైజేషన్, డి ఫర్ డిస్ట్రిబ్యూషన్. అంటే గాడ్ జనరేషన్ బ్రహ్మ సృష్టికర్త, ఓ ఆర్గనైజేషన్ సృష్టి స్థితి, లయకారకుడు శివుడు, డిస్ట్రాయ్, దాని నుండే గాడ్ అని వచ్చింది. ఇంగ్లీష్లో కూడా గాడ్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, GOD. సో ఆ విధంగా 3 వచ్చాయి. సో కర్మ. అయితే యజ్ఞోపేతం అనేది 9 పోగులు ఉంటాయని నేను చెప్పాను. ముఖ్యంగా ఈ 9 పోగులు కూడా మన ఒంటి మీద ఉంటాయి చూసారు. దానికి 1వ పోగు ఓంకారం అంటే బ్రహ్మ, 2వ పోగు అగ్ని తేజస్సు, 3వ పోగు అనంతుడు ధైర్యము, 4వ పోగు చంద్రుడు చల్లని కాంతి, 5వ పోగు పితృదేవతలు అంటే స్నేహము, 6వ పోగు ప్రజాపతి అంటే ప్రజా పరిపాలన, 7వ పోగు వాయువు అంటే స్వచ్ఛత, 8వ పోగు సూర్యుడు ప్రతాపము, 9వ పోగు సర్వదేవతలు అంటే సమదృష్టి. ఇవి నివసించి ఈ 9 దేవతలు కూడా మన ఒంటి మీద ఉంటారు. కాబట్టి ఈ 9 దేవతలు 9 గుణములు చేసి, అంటే ఈ 9 గుణాలు అంటే ఏంటి? 1 ధైర్యము, 2 ఓర్పు, 3 దయ, 4 దొంగలెంపకుండా ఉండుట, 5 శౌచము, 6 ఇంద్రియ నిగ్రహము, 7 బుద్ధి, 8 విద్య, 9 సత్యము. ఈ 9 గుణాలు కూడా నవతంతు యజ్ఞోపవీతము దాల్చువారు అలవరించుకొని ఇతర ఆదర్శప్రాయములు కావాలని భావన. ఇతరులకు ఆదర్శప్రాయములు కావాలి ఇవి ధరించేవారు. అయితే ఏంటంటే ఇవి ధరించినాక అందరూ మీరు చెప్పారు కదా 8, 9 దేవతలు ఉన్నాయి. ఈ 9 దేవతల మెడలో ఉన్నప్పుడు కొన్ని అబద్ధాలు ఆడొద్దండి. ఏమండి అబద్ధాలు ఆడదు, ఎందుకు మీకు అబద్ధాలు ఆడమన్నారు? ఆపద్ధర్మంగా ఆడవలసిన అబద్ధం మీరు ఆడడం తప్పులేదు. అనవసరంగా ఆడవలసిన అబద్ధాలు అప్పుడు కట్టుదిట్ట. ప్రతి చిన్న విషయానికి చాలామంది అబద్ధాలు ఆడతారు, అవి వేస్ట్. దానివల్ల మన యొక్క విలువ పోతుంది. అంటే నా విలువ పోయినా పర్వాలేదు అనుకునేవారు వాళ్ళ మాట. అంటే ఒకటండి, ఓకే కొన్ని విషయాల్లో నాకు పనికిరాదండి, ఓకే పనికిరాదు, మీకు పనికిరాదు, కానీ దాన్ని తక్కువ చేసి మాట్లాడదు. మీ పిల్లలకైనా అది అలవర్చండి. ఇప్పుడు టీచర్ అనేవాడు నాన్న సిగరెట్లు తాగొద్దురా అంటారు. మాస్టారు మీరెందుకు తాగుతున్నారు అని అడిగారట ఎవడో. నాన్న నేను సిగరెట్ తాగే చెడిపోయాను రా, నాన్న మీరు చెడిపోకూడదని సిగరెట్ తాగొద్దురా అని చెప్తున్నాను రా అన్నాడు టీచర్. అలాగా నువ్వు జంది వేసుకోలేదు, నీ పిల్లలకు కూడా వద్దని చెప్తుంటారు కొంతమంది. అలా వద్దు, నీకు తెలుసు కదా నేనైతే కొన్ని కారణాల వల్ల వేసుకోలేకపోయాను, మీరైతే అలా కాదు, మీరు కరెక్ట్గా ఉండండి రా నాన్న అని నువ్వు తెలియపరచు, ఎడ్యుకేట్ చేయి. హిందూ ధర్మాన్ని నువ్వు దాన్ని విస్తృతం చేయి. అయితే ఇలాగ 9 దేవతలు ఉంటాయి. అయితే వీళ్ళు ఒంట్లో పోగు భరించడానికి, అంటే వీళ్ళకు భరించే శక్తి లేదు కాబట్టి వేసుకోవట్లేదు. చేతికి లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకుంటారు. అలాంటప్పుడు అబద్ధం ఆడొచ్చా? మెడలో వెంకటేశ్వర స్వామి విగ్రహం, షిరిడి సాయిబాబా విగ్రహం వేసుకుంటారు. షిరిడి సాయిబాబా విగ్రహం వేసుకుంటారు, వెంకటేశ్వర స్వామి విగ్రహం వేసుకుంటారు మెడలోనే. అవి పర్వాలేదా? అంటే జంధ్యం వచ్చినప్పటికీ దేవతండి మనం. మరి ఈ ఉంగరాలు పెట్టుకున్నప్పుడు, ఈ పొడులు పెట్టుకున్నప్పుడు, ఈ రుద్రాక్షలు వేసుకున్నప్పుడు, లేదంటే శివుడు తాలూకా విగ్రహాలు, షిరిడి సాయిబాబా విగ్రహాలు వేసుకున్నప్పుడు అబద్ధాలు ఆడొచ్చా? అప్పుడు నాన్ వెజ్ తినొచ్చా? తినొచ్చు. ఈ ఉంగరాలు వేసుకుని నాన్ వెజ్ తింటాడు, జంధ్యం వేసుకుని నాన్ వెజ్ తినకూడదు. జంధ్యం వేసుకున్నా నాన్ వెజ్ తినొచ్చండి, తప్పులేదు. అయితే ఏంటంటే ఇక షిరిడి సాయిబాబా ఇవాళ లక్ష్మీవారం అండి, షిరిడి సాయిబాబా పూజ చేస్తున్నాం మేము, నీసు తినమండి అంటారు. అరే షిరిడి సాయిబాబా నాన్ వెజిటేరియన్ కదా, మటన్తో బిర్యానీ పెట్టేవారు. మీరు చూడండి, అంత చదవండి 7 వారాల పుస్తకంలో మటన్తో బిర్యానీ అందరికి పెట్టించేవారు. ఆయన ముస్లిం, ఆయన పూజ చేస్తున్నాం కాబట్టి మీ మటన్ బిర్యానీ ఈరోజు నీసు తినమండి అంటారు. షిరిడి సాయిబాబా పూజ అయితే నీసు తినమండి అంటారు. చాలామంది వింటున్నాను నేను. అయితే ఇక్కడ ఏంటంటే సరైన జ్ఞానం లేదు. నేను ఈరోజు నీసు తిన్నా, ఓకే, షిరిడి సాయిబాబా పూజ కాబట్టి నేను నీసు తిన్న కాదు, ఆయనే తింటారు. సో కాబట్టి ఏంటంటే ఈ విషయంలో 9 పోగులు, 9 మంది దేవతలు ఉన్నారు. మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, దీనికి మెజర్మెంట్ ఉందా? అంతే కదా, ఉందండి.
ఖచ్చితంగా మెజర్మెంట్ ఉంది. ఇప్పుడు ఎలాగైతే జంజానికి ఇన్ని పోగులు ఉన్నాయన్నారో దానికి మెజర్మెంట్ కూడా ఉందండి. ఎలా? ఈ 4000 ఉన్నాయి కదా, ఈ 4 ఇప్పుడు ఇలా అంటే జాన, ఇది బెత్తె, బెత్తులు అని కొలుస్తారు. ఈ 4000 బెత్తులు ఉంటాయి కదా, 96 బెత్తులు ఉండాలి. జంజం ఇలా తీస్తే 96 బెత్తులు, ఇది ఉంది కదా, ఒక బెత్తి, 2, 3 అలాగే 96 బెత్తులు ఉండాలి. 96 బెత్తులు ఎందుకు అంటే సగటు మనిషి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇదే మెజర్మెంట్ వాడి బెత్తి. ఓకే. మన గుండె ఎంత ఉంటుంది? పిడికెడు అంటాం. అవును. మేక పిడికెడు, కోతి పిడికెడు, మనిషి పిడికెడు అని చిన్నప్పుడు చెప్పేవారు. అలాగే మన పిడికెడంతా గుండె మనకుంటుంది, ఎవరి పిడికెడంతా వాళ్ళ గుండె ఉంటుంది. అలాగా దీనికి బెత్తిడి కావాలి. బెత్తిడి అంటే సగటు మనిషి యొక్క పొడుగు 6 అడుగులు, 96 బెత్తులు కలిపితే 6 అడుగులు అవుతుంది ఇంచుమించుగా. ఇది ఒక శారీరక దారుఢ్యం. ఇంకొకటి శాస్త్రం కొద్దాం. అసలు యజ్ఞోపవేతం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటంటే గాయత్రి మాత ఉపాసన. గాయత్రి మంత్రం తెలుసు కదండి? తెలుసండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఇది రోజు పట్టుకొని మనం చదవలసింది. జంజాన్ని పట్టుకొని నమస్కారం చేస్తూ గాయత్రి మంత్రం చదవలసింది. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. 24 అక్షరాలు, 24 అక్షరాలు 24 దేవతలకు చూపిస్తుంది. ఏంటంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. తత్ అంటే విఘ్నేశ్వరుడు, స అంటే నరసింహస్వామి, వి అంటే శ్రీ విష్ణువు, తు అంటే శివుడు, వా అంటే శ్రీకృష్ణుడు, రే అంటే రాధాదేవి, ఞం అంటే శ్రీలక్ష్మి, భ అంటే అగ్నిదేవుడు, గోహ్ అంటే ఇంద్రుడు, దే అంటే సరస్వతిదేవి, వా అంటే దుర్గాదేవి, స్య అంటే ఆంజనేయ స్వామి, ధి అంటే భూదేవి, మా అంటే సూర్యభగవానుడు, హి అంటే శ్రీరాముడు, ధి అంటే సీతాదేవి, యో అంటే చంద్రుడు, యో అంటే యముడు, నహ్ అంటే బ్రహ్మ, ప్ర అంటే వరుణుడు, చో అంటే శ్రీమన్నారాయణుడు, ద అంటే హయగ్రీవుడు, యా అంటే హంసదేవత, త్ అంటే తులసీమాత. అంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. 24 అక్షరాలతో ఉన్నదాన్ని ఓం భూర్భువస్వః స్టార్ట్ చేస్తారు. అంటే ఓ ప్రాణ స్వరూపమైన, దుఃఖనాశనమైన, సుఖ స్వరూపమైన, శ్రేష్టమైన, తేజస్వి అయిన, పాపనాశకమైన, దేవతా స్వరూపమైన పరమాత్మను మా యొక్క అంతఃకరణంలో ధరించెదవుగాక. అంటే పరమాత్మని హృదయంలో ఉంచుకుంటున్నాను అని. సో ఇది 24 అక్షరాలు ఉన్నాయి కదా. 24 అక్షరాలు ఎన్ని వేదాలు ఉన్నాయండి మనకి? 4 వేదాలు. 24 అక్షరాలు ఇంటూ 4 చేయండి, 96. ఓకే. అందుకే 96 బెత్తుల్లో 4 వేదాలు ఇంటూ 24 దేవతా స్వరూపాలు, 96. ఇదొకటైతే ఇంకొకటి, మనకి సంవత్సరానికి ఎన్ని వారాలు ఉన్నాయి, ఎన్ని నెలలు ఉన్నాయి? 12. కొంచెం ఎన్ని తిథులు ఉన్నాయి? 15 తిథులు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 15 తిథులు ఉన్నాయి. 12 + 15 ఎంత అయింది మీకు? 12 + 27 ప్లస్ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27. 54 నక్షత్రాల తర్వాత ఎన్ని వారాలు ఉన్నాయి? 7. 54 + 7 61. 61 తర్వాత మనకి ఎన్ని కాలాలు ఉన్నాయి? ఎన్ని కాలాలు? 3 కాలాలు. అంటే 3 కాలాలు 61 + 3 64. కాలాల తర్వాత మనకి ఎన్ని గుణాలు ఉన్నాయి? 3. రజోగుణం, సత్వగుణం, తమగుణం. సో ఈ తామస, ఈ తామస గుణం అయితే 3 గుణాలు. 64 + 3 67. 67 తర్వాత తత్వములు ఎన్ని ఉన్నాయండి మొత్తం? 25 తత్వములు. 25 తత్వములు కలపండి, 92. తర్వాత వేదములు ఎన్ని ఉన్నాయి? వేదాలు 4. 92 + 4 96. అది అంటే మనకి 27 నక్షత్రాలు ప్లస్ 12 నెలలు ప్లస్ 15 తిథులు ప్లస్ 7 వారాలు ప్లస్ 4 వేదాలు
ప్లస్ మూడు మూడు కాలాలు ప్లస్ 3 గుణాలు ప్లస్ తత్వాలు 25 కలిపితే మొత్తం కలిపి 96. అందుకని 96 బెత్తులు. హిందూ సాంప్రదాయంలో ప్రతి అడుగుకి, ప్రతి లెక్కకి, ప్రతి దానికి ఇంచుకి ఒక లెక్క ఉంటుందండి. దట్ ఈజ్ హిందూ సాంప్రదాయం. హిందూ సాంప్రదాయం ఖచ్చితత్వం ఉంటుంది. ప్రతి దాంట్లో అంత ఖచ్చితంగా ఉండేది హిందూ సాంప్రదాయం. అందులోని 96 బెత్తెలు ఈ జంతువు ఉంటాయి. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉందండి పుస్తకంలో, చూడండి. ఇది నేనేదో సొంతంగా కల్పించేది కాదని చెప్పడానికి పుస్తకంలో కూడా చూస్తున్నాను. 4 వేదముల్లోని 1,00,000 శృతులు ఉన్నాయి. వానిలో 80,000 కర్మకాండను, 4 వేదాల్లో కలిపి 1,00,000 శృతులు ఉన్నాయి. అందులో 80,000 కర్మకాండను, 16,000 ఉపాసన కాండను, మిగిలిన 4,000 జ్ఞానకాండను బోధించును. వీనిలో కర్మకాండ ఉపాసన కాండలు బ్రహ్మచారులకు గృహస్థులకు ఉద్దేశింపబడగా జ్ఞానకాండ అనేది సన్యాసులకు ఉద్దేశించింది. అంటే సన్యాసులు జ్ఞానకాండ వాళ్ళకి సర్వం త్యజించిన వారు. అందుకే సన్యాసులు మీకు జంధ్యం కూడా ఉండదు. వారు సర్వం త్యజించారు, వాళ్ళు జ్ఞానకాండగా ఉంటారు. కాబట్టి వాళ్ళ సన్యాసులు మీకు చాలామంది మీకు సన్యాసులు స్టూడియోకి వస్తే అడగండి, వాళ్ళకి జంధ్యం ఉండదు. అంటే జంధ్యం మాకు వద్దు అని కాదు, అక్కడ వాళ్ళకి జ్ఞానకాండ అనే జంధ్యం అని వాళ్ళు ధరించారు. జ్ఞానకాండ అనే జంధ్యాన్ని వాళ్ళు ధరించారు. జగమెరుగున బ్రాహ్మణుడికి జంధ్యమేళ, వాళ్ళకి జ్ఞానకాండే ఉంది అక్కడ. అలాగే జగమెరుగున బ్రాహ్మణుడు జంధ్యమేళ అనేది ఏంటంటే దాని ఉదాహరణలు పలు రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణ చెప్పారు కానీ జంధ్యం వద్దని కదా అక్కడ. వాళ్ళు జ్ఞానులు, జ్ఞానకాండ అనేది వాళ్ళని తప్పిస్తే ఇక ఎవరున్నారు మీకు? జ్ఞానకాండ అంటే మీకు ఉపాసన కాండ. ఇప్పుడంటే జ్ఞానకాండ, ఇప్పుడు వీళ్ళు కర్మకాండ ఉపాసన కాండ బ్రహ్మచారులు గృహస్థులు చేస్తారు కదా. ఇక్కడ వాళ్ళు 80,000 కర్మకాండ, 16,000 ఉపాసన కాండ. 80 + 16 96,000. 96,000 అగును. ఒక్కొక్క బెత్తి 1000 శృతులకు ప్రాతినిధ్యం వహించను. ఒక బెత్తి 1000 శృతులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అందుకనే 96 బెత్తులు 96 శృతులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. 96 బెత్తుల్లో జంధ్యము నిర్మించబడటకు కారణం 96,000 శృతులకు నిలయమైన యజ్ఞోపవేతము ప్రతి ద్విజుడు ధరించమని శాస్త్రం చెబుతుంది. ద్విజత్వం అంటే ఏంటంటే మొదటిసారి జనించేది అమ్మ కడుపు నుండి, రెండవసారి మన యజ్ఞోపవేతం తీసుకుంటే రెండోసారి జన్మించేది. అంటే ఏంటంటే మనం ఇప్పుడు జ్ఞానిగా అవుతున్నాం. అంటే కర్మతః శూద్ర, ఫస్ట్ శూద్రుడు. తర్వాత మనం చేసే కర్మకాండలు ఎటువైపు తీసుకెళ్తున్నాయో అది మన కులము. కులం అంటే ఏంటి? వంశము. అది మన సామాజిక వర్గం. మనం ఎటు తీసుకెళ్తుంది? పుట్టినప్పుడు అందరూ శూద్రులే. పుట్టిన తర్వాత మనం దీన్ని ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గవర్నమెంట్ మనకి నిర్మించిన తర్వాత మీ క్యాస్ట్ ఏంటంటే సర్టిఫికేట్లో రాశారు. నిజానికి నీ క్యాస్ట్ ఏంటి అని కోలమే లేకపోతే నా క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు, మీ క్యాస్ట్ ఏంటో మీకు తెలియదు. మనం చేసే పనులు బట్టి మనకు అంటారు. ఇప్పుడు మన కెమెరామ్యాన్ కెమెరామ్యాన్ అసోసియేషను, డైరెక్టర్స్ అసోసియేషను, మేకప్ మ్యాన్ అసోసియేషను అని ఉన్నట్టు బ్రాహ్మణ అసోసియేషన్ అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వారు అసోసియేషను, రక్షకుల క్షత్రియుల అసోసియేషన్, వర్తక వ్యాపారుల అసోసియేషన్, వైశ్యుల కాకుండా వర్తక వ్యాపారుల అసోసియేషను, చేతి వృత్తుల వాళ్ళకి అసోసియేషన్, అందులో ఇలా రకరకాల అసోసియేషన్లు వచ్చాను. కానీ ఇక్కడ ఏంటంటే విభజించు పరిపాలించు అనేది బ్రిటిష్ వారు పెడితే ఇప్పుడు వారు దాన్ని ఏమో కొనసాగిస్తూ ఇంకా మనలో మధ్య చిచ్చులు పెడుతున్నారు. దీనివల్ల ఏమైపోయింది తెలుసండి, ఇది ఇంకా కొనసాగితే రేపు ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది, రేపు మన దేశంలో కూడా జరుగుతుంది కదండి. ఇందులో ఏంటంటే ఇంత జ్ఞానం అనేది ఉందన్నమాట. యజ్ఞోపవేతం అనేది 3 పేటల దారం ప్రతి మానవుడు ఈ జన్మలో తీర్చవలసిన 3 రుణాలకు సంకేతం. 1 దేవ రుణము, 2 పితృ రుణం, 3 ఆచార్య లేదా గురువు రుణము. అంటే ఏంటంటే 3 రుణాలు తీర్చుకోవాలి. పితృ రుణం, దేవ రుణం, ఆచార్య రుణం. ఈ రుణాలు కర్మకాండాలు. సో కాబట్టి ఏంటంటే దీని గురించి ఏంటంటే యజ్ఞోపవేతం గురించి ఇన్ని రకాలుగా, అంటే యజ్ఞోపవేతం అనేది ఓన్లీ దారపు పోగు మాత్రమే కాదండి. దీనికి ఖరీదు అక్కర్లేదు. ఓన్లీ పత్తితో చేసిన దారంతోనే చేసేది. దీనికి మంత్రోచ్చారంతో, గాయత్రి మంత్రంతో, అదేవిధంగా యజ్ఞోపవేతం పర్వం పవిత్రం ప్రజాపతి రేత్సం ఈ మంత్రం ఒకటి చదివాను కదా ఇందాక నేను. ఆ మంత్రం యొక్క ఉచ్చారణతోనే దాని యొక్క పవిత్రత, దీని పవిత్రతను ఆపాదించి ఇక కొన్ని మంత్రాలు నేను స్పష్టంగా పలకలేను. కానీ అంటే మన వైదికులు ఉంటారు చూసారు, వేదం పఠించేవారు, వాళ్ళు స్పష్టంగా పలకగలరు. అందుకని కొన్ని మంత్రాలు నేను సగంతో ఆపుతున్నాను. ఎందుకంటే దీనిది ఏంటంటే వాళ్ళు వింటే వాళ్ళకి మనసు బాధ అనిపిస్తుంది. ఈ శ్రీనివాస్ పట్నాయక్ ఏంటి మంత్రాలు ఎలా చదువుతున్నానని. నేను మంత్రాలు చదివే వేద పండితుడిని కాదు, నేను జ్ఞానాన్ని నేర్చుకుంటూ విద్యను నేర్చుకుంటూ విద్యావంతుణ్ణి అంతే. కాబట్టి నా మంత్రోచ్చారణలో తప్పులుంటే మన్నించండి, మనస్ఫూర్తి చెప్తున్నాను. అయితే ఇలాంటి మంత్రోచ్చారణతో దీన్ని ఇన్ని దేవతలకి నిలయం ఏర్పాటు చేసి పెడతారండి.